అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ కానున్నారా? అసలు నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో జనవరి 2న జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి డీఏ ప్రకటిస్తారు అని వార్తలు వచ్చినా కూడా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఎటువంటి ఉద్యోగులకు సంబంధించి నిర్ణయం తీసుకోలేదన్నమాట. మరి ప్రభుత్వ ఉద్యోగులను వేధించడం సరికాదని అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎన్నో సార్లు క్యాబినెట్ భేటీ అయితే అయ్యింది కానీ, ఒకసారి అలాగే అసెంబ్లీ భేటీ కూడా జరిగిందనమాట. కానీ ఒక్కసారి కూడా ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి వారి కోసం ఏమైనా సెపరేట్‌గా మీటింగ్ అయితే అరేంజ్ చేయనున్నారా లేదా అనే దాన్ని కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానళ్లలో ఈరోజు జరిగిన నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో డీఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ కేబినెట్ ముగిసిన అనంతరం చూసినప్పుడు డీఏ కానీ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం అయితే తీసుకోలేదని స్పష్టమైంది. ప్రస్తుత సమస్యలు పెండింగ్ డీఏలు, బకాయిలు 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు 27% డీఏ ఇచ్చిన గత ప్రభుత్వం తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం, ప్రస్తుతం ఉన్న డీఏ పెండింగ్ ఇంకా పరిష్కారం కాకపోవడం, సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ఖాతాల్లో 10% క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. జీతాలు మరియు ఇతర ప్రయోజనాలు, జీపీఎఫ్ చెల్లింపులు, ఈఎల్ ఎర్నడ్ లీవ్స్, సరెండర్ లీవ్స్ బకాయిలు, అలాగే పోలీసులకి టీఏ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. సచివాలయం మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియ కూడా ఎటువంటి పురోగతి లేదు. ప్రారంభించిన పీఆర్సీ ప్రక్రియ, గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేయడం, అలాగే కొత్త కమిషన్ ఇంకా నియమించడంలో ఆలస్యం. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ పెన్షన్లకు పెద్దగా చేసిందేమీ లేదు. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశం కూడా అమలు చేసిన దాఖలాలు లేవని అయితే తెలుస్తోంది. ఉద్యోగులపై వివక్ష, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వకపోవడము, కొందరి ప్రమోషన్ల అర్హతలు ఉన్నప్పటికీ కూడా అవి ఆపడము. పెండింగ్ బకాయిల చెల్లింపులు, ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలను దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్లు లేదా చర్చలు నిర్వహించడం లేదు. మరి ఉద్యోగుల డిమాండ్స్, సంక్రాంతి కానుకగా అయిన ఐఆర్ ఇస్తారని ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గణతంత్ర దినోత్సవం లేదా సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని అయితే కోరుతున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపులు, డిఏ బకాయిలు, జీపీఎఫ్ చెల్లింపులు, ఈఎల్ సరెండర్ లీవ్స్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సానుకూల నిర్ణయాలు, పీఆర్సీ కమిషన్ ప్రక్రియ త్వరగా ప్రారంభించి అమలు చేయడము, సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్ను అందించడంతో పాటు అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వటం. పదవీ భద్రత, ఉద్యోగులను కావాలని వేధించే చర్యలు నివారించాలి. సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమస్యలపై స్పష్టత ఇవ్వాలి. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి, ప్రభుత్వంపై ఉన్న ఆశలు నూతన సంవత్సరం వేళలో మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా మరింత ఉద్యోగులైతే ప్రభుత్వం ఏదో ఒక శుభవార్త చెప్తుందని అయితే ఆశ ఉన్నారనమాట. సో ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సహాయాన్ని కోరుతున్నారు. సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి. అలాగే ప్రతి పండుగకు ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు తీసుకోవాలి. ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాలు ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే స్పందించాలి అని అయితే కోరుతున్నారు. సో మరి ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా ఏమైనా క్యాబినెట్ మళ్ళీ ఆ ఉద్యోగులతో భేటీ కానుందా అనే దానిపై అయితే క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు తాజా సమాచారము. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.